తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ములుగు ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెంచారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ నడి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, 28 నుంచి 3వ తారీఖు వరకు మావోయిస్టు వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? ప్రస్తుతం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ వారోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీలోకి వెళ్ళేటటువంటి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఏజెన్సీలోకి పంపిస్తున్నారు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ పలు విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమైనటువంటి నేపథ్యం. మరోవైపు మావోయిస్టులు కూడా పిలుపునిచ్చారు. వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి, అమరుల సంస్మరణ సభలు ప్రతి గ్రామంలో కూడా విజయవంతంగా నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తం కూడా సరిహద్దుల్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ఇక్కడ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎవరైతే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏజెన్సీలో పర్యటన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పర్యటనలు బంద్ చేసుకోవాలంటూ కూడా భద్రతా బలగాలు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ దీనికి సంబంధించి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఎవరు సహకరించవద్దు, వారోత్సవాల్లో ఎవరు పాల్గొవద్దు అంటూ కూడా ఇటు పోలీస్ శాఖ నుంచి కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఏజెన్సీలో రాత్రి వేళ వెళ్ళేటటువంటి బస్సులు వాటిలన్నింటినీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీకి కొంత ఉనికి కోల్పోయినటువంటి నేపథ్యంలో ఈ వారోత్సవాలు ఎట్లా నిర్వహిస్తారు అనే ఒక సందిగ్ధం కూడా ఉంది. ఈ వారోత్సవాలను ఘనంగా నిర్వహించి తమకు ఏమాత్రం పట్టు సడలేదు అని చెప్పి తమ పట్టు నిరూపించుకోవాలని చెప్పి మావోయిస్ట్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని ఈ వారోత్సవాలను విఫలం చేసి మావోయిస్టులు ఉనికి లేదు అని చెప్పి నిరూపించాలని చెప్పి ఇటు పోలీస్ శాఖ కూడా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వారే దీనికి సంబంధించి పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏజెన్సీలో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొని. అలాగే రామకృష్ణ, ఇప్పటికే మనం చూస్తే మావోయిస్టులు చాలా మంది చనిపోవడం జరిగింది. కొంతమంది లొంగిపోతున్న నేపథ్యంలో వాళ్ళు ఘనంగా మావోయిస్టు పార్టీకి సంబంధించి వారోత్సవాలు నిర్వహిస్తామని చెప్పడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ పదే పదే చెప్తున్నటువంటి మాట ఒకటి, ఎంతమంది అయినా సరే కాల్పుల్లో చనిపోవచ్చు, ఏదైనా చేయవచ్చు. మావోయిస్ట్ పార్టీని అంతం చేయడం అనేది అది సాధ్యం కాదు అనేది మావోయిస్ట్ పార్టీ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఎవరైతే ప్రజా సంఘాలు ఉన్నారో వాళ్ళు కూడా గతంలో మావోయిస్ట్ పార్టీలో చేసి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట, మావోయిస్ట్ పార్టీని అంతం చేయడం అనేది అంత సులువైనటువంటి అంశం కాదు. కాకపోతే అది అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. గతంలో కూడా మావోయిస్ట్ పార్టీకి అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. కానీ ఎప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ కొంత బలహీన పడుతుంది తప్ప మావోయిస్ట్ పార్టీని పూర్తిగా నిర్మూలించడం అనేది సాధ్యం కాదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ ప్రస్తుత వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి బలం ఏమాత్రం చెక్కు చెదరలేదు అనేది మావోయిస్ట్ పార్టీ తరఫునటువంటి చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీ ఈ వారోత్సవాలను ఏ రకంగా నిర్వహిస్తుంది అనేది కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి కూడా పోలీస్ శాఖ ఎప్పటికప్పటికే వివరాలు తెప్పించుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడికే కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుకి సంబంధించినటువంటి సమాచారం ఏదన్నా ఉందంటే చెప్పాలంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఏ క్షణంలో ప్రస్తుతం ఏం జరుగుతుందన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.